శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈరోజున ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదము ధనుస్సు రాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి మంచి కాలం నడుస్తుంది, శుభకాలం నడుస్తుందండి, బాగుందండి. గ్రహ సంచారం బాగుంది, యోగదాయకం ఉంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుందండి. భయపడాల్సిన పని అయితే లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారికి అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. అదృష్టకాలమే మరి ఒక రకంగా చెప్పండి. ఎందుకంటే గత 3-4 నెలలుగా బాధపడుతున్నారు ధనుసు రాశి వారు. ఈ బాధలో కష్టాలు కన్నీరు అన్నీ మబ్బు విన్నట్టు విడిపోయాయండి. మంచి కాలం నడుస్తుంది, ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది, అలాగే అభీష్ట సిద్ధి విశేషంగా ఉంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది, గతంలో కంటే బాగుందండి. ఆరోగ్య విషయంలో ఆర్థికంగా బాగుంటుందండి, ఆర్థికంగా బాగుంటుంది. చక్కగా రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ఇవ్వాల్సినవి ఇస్తారు, చక్కగానే బాగుంది. అయితే పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త అండి. కాస్త ఎక్కువ పెట్టుబడి విషయంలో మాత్రం చూసుకుని పెట్టుకోండి. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అలాగే కుటుంబ సఖ్యత కనిపిస్తుంది, బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు చిమ్మిపోయిన భార్య భర్త కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుందండి, మీ సంతానం బాగుంటుంది, వృద్ధిలోకి వస్తారు, ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు. ఒకవేళ చదువుకునేవారు ఉంటే మీ సంతానం చదువుకునేవారు ఉంటే చక్కగా చదువుతారు, మంచి మార్కుతో పాస్ అవుతారు. ఒకవేళ మీ సంతానం కానీ వివాహానికి ప్రయత్నం చేస్తుంటే వివాహ ప్రయత్నం చేయండి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైనా ప్రయత్నం చేసుకోండి, మీరు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు, కొత్త కొత్త పనులు చేపడతారు, గృహ నిర్మాణం చేపడతారు. ఒకవేళ గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారమ్మా, మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. అలాగే వాహన యోగం కనిపిస్తుంది, వాహన యోగం కనిపిస్తుంది. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుంటారు, విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, శుభకార్యాలకు హాజరవుతారు, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మనోధైర్యంగా ఉంటారు, మనోనిబ్బరంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం ఉంటారు. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండమ్మా, మీకు మేలు జరుగుతుంది. ఎవరిని దూషించొద్దు, ఎవరి మీద చెడు కామెంట్స్ పెట్టవద్దు. ఇకపోతే మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు, మీరు ఈ మాసం సక్సెస్ అవుతారు. మీరు ఎలా చూసినా మీరు సక్సెస్ అవుతారండి. ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి, మీ పనులు ముందుకు వెళ్తాయి, ముందుకు సాగుతాయి. అది ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు, బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వెన్నాడి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు లేదు లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, అలాగే టీవీ సినిమా రంగంలో వరకు బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇక రాజకీయ నాయకులకు బాగుందండి, గతంలో కంటే బాగుంది. ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి మంచి కార్యాలు చేపడతారు. అయితే మీకు కాస్త నరఘోష ఉంది, చూసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి, వ్యాపారం చక్కగా సాగుతుంది. మీకు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది. స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి, అయినా పర్వాలేదు. ఇకపోతే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు మీరు మాత్రం చక్కగా చదవాలి. ఎందుకంటే పరీక్షలు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మీరు చక్కగా చదవాలి, చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలి. మీకు భవిష్యత్తు చూసుకోండి, బంగారు భవిష్యత్తు ఉంది. ఇకపోతే అమ్మాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, బాగుంది మీకు.
ఇక విదేశాలకు వెళ్ళే ఎవరు ఉంటే అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండమ్మా. తప్పకుండా మీ ప్రయత్నాలు సాగుతాయి. సమయం బాగుంది. అలాగే కొంతమంది విదేశాల్లో ధనుసు రాశి వారు విదేశాల్లో జాబులు లేవు, అయితే జాబులు కూడా వస్తాయండి. ఇతర దేశం ఉన్నవారు జాబులు వస్తాయి, అయితే స్థల మార్పు కనిపిస్తుంది. ఇతర దేశంలో ఎవరైతే ఉన్నారో జాబ్ లేని వాళ్ళు జాబ్ వస్తుంది, కానీ కాస్త ప్లేస్ చేంజింగ్ ఉంటుంది. బాగుందండి, అన్ని విషయాలు బాగున్నాయి. ఇకపోతే ఈ ధనుసు రాశి వారు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క నేను చెప్పిన ఈ మాస ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ జాతకంలో ఉన్న లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, స్థితి, జరిగే దశ, అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే చెప్పినవి కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. గురుగారండి మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయి జరిగాను కొంతమంది కాల్ చేస్తున్నారు, గురుగారండి మీరు చెప్పిన జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానమ్మా, దయచేసి గమనించండి, ఒకసారి పరిశీలించుకోండి. మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు దగ్గరలో ఎవరైనా మంచి పండితులు ఉంటే పండితులు పరిశీలించుకోండి. ఒకవేళ నాకే కాల్ చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకొని కింద నెంబర్ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా మాఘమాసం అనగా శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం, చాలా ప్రీతికరమైన మాసం. మన కర్మ కడుక్కోవడానికి వచ్చిన మంచి సమయం, అవకాశం కూడా. అందుగురించి ఏంటంటే శివుడికి ఈ అవకాశాన్ని బట్టి ఫిబ్రవరిలో అభిషేకాలు చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకాలు చేయించుకోండి. అలాగే సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఒక 4 పదార్థాలు చెప్తాను. 4 పదార్థాలతో అభిషేకం చేయించుకోండి. అది ఏమిటి అంటే 1 ఆవు పాలు, చెరుకు రసం, దానిమ్మ రసం, ద్రాక్ష రసం. ముఖ్యంగా ఈ 4 పదార్థాలు యథాశక్తి తీసుకుని వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. అలాగే బిలపత్రాలు, ఆయనకి ఇష్టమైన బిలపత్రాలతో అర్చన చేయించండి. అలాగే మీకు దగ్గరలో కానీ ఎర్రగన్నేరు, తెల్ల జిల్లేడు పువ్వులు, మందార పువ్వులు, ఇలా తామర పువ్వులు ఏమన్నా దొరికితే ఆ పువ్వులతో కూడా అర్చన చేయించండి. అలాగే ప్రతి శివాలయంలో పక్కన ఏదో ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారు కూడా కుంకుమ చేయించుకోండి. శివాలయంలో అభిషేకార్చన అయిపోయిన తర్వాత పక్కనే అమ్మవారికి కుంకుమ చేయించుకోండి అమ్మ. అలాగే ముఖ్యంగా ఈ మాఘమాసంలో అక్కడ ఉన్న బ్రాహ్మణులకి అర్చక స్వామివారికి యథాశక్తి దక్షిణ కామలు ఇచ్చి స్వయంభాగం దానం చేయండి. మాఘమాసం స్వయంభాగం బ్రాహ్మణులకు దానం చేస్తే చాలా మంచిది. అలాగే సాలగ్రామం దానం చేస్తే చాలా మంచిది. అలాగే పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ మాఘమాసంలో పితృకార్యాలు చేయండి. వీలైతే నదీ క్షేత్రం వెళ్ళి పిండ ప్రదానం చేయండి. వీలు కాని వారు మీ ఊళ్ళోనే మీ దగ్గర దేవాలయంలోనే ఆ బ్రాహ్మణులకి పితృదేవతల పేరు చెప్పి స్వయంభాగం ఇచ్చి వాళ్ళ యథాశక్తి దక్షిణామని వచ్చి ఆశీస్ తీసుకోండి. పితృ తర్పణాలు వదలండి. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేయిస్తారండి. ఇకపోతే ఈ మాసంలో ఎవరన్నా పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరంటే తప్పకుండా ఈ మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి. అమ్మగారు అయ్యగారు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి. వెళుతూ పూలు పండ్లుతో పాటు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. యథాశక్తి కిలో, అరకిలో, పావు కిలో యథాశక్తి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి. లేదంటే ఏదన్నా స్వీట్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. అక్కడ నివేదన అయిన తర్వాత స్వీట్ పంచండి అందరికీ. ఎందుకంటే పుట్టినరోజు నాడు మనం స్వీట్లు పంచితే చాలా మంచిది, విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే పుట్టినరోజు నాడు మీ దగ్గరలో ఏదైనా అనాథ ఆశ్రయాలు ఉంటే ఆ అనాథ ఆశ్రయానికి వెళ్ళి ఏదో యథాశక్తి ధనాన్నో, వస్త్రాల్లో, బియ్యం దానం చేయండి. మీకు మేలు జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో ఫిబ్రవరిలో వీలైతే సత్యనారాయణ వ్రతం చేయించుకోండి ఇంట్లో, లేదంటే దేవాలయాల్లో చేయించుకోండి. సత్యనారాయణ స్వామి సత్యవంతుడు. మాఘమాసం అంటే చాలా ప్రీతికర మాసం సత్యనారాయణ స్వామికి. మన పనులు జరగాలంటే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామికి వ్రతం చేయించుకోండి. అలాగే విష్ణువుని దర్శించండి. స్వామికి ఇష్టమైన తులసిమాల సమర్పించండి.
పూలు పళ్ళు టెంకాయ అన్ని వగేరా వగేరా. పోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పిచ్చుకలకి చిందాన్ని వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే పావురాలకు చల్ల వేయండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి. తర్వాత పేదలు అంటే భిక్షగాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్, వీళ్ళకి ఒక పండో పొలం ఇవ్వండి, లేదా అన్నం పెట్టండి. యథాశక్తి మీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత రూపాయి పాపాయి వాళ్ళకి ఇవ్వండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ మాసంతో యోగిస్తుంది. ఇందులో అధైర్యపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకేయండి, మీ అందరికీ మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణవంతు శుభవంతు స్వస్తి.